మందిని కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. 4 ఆడపిల్లలుంటే 4 తులాల బంగారం ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మహిళలందరినీ మాయ మాటలు చెప్పిండు. 2500 మహిళలకు పింఛని, గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు, అది లేదు. 2000 పింఛన్ ఇచ్చిన వాళ్ళకు 4000 ఇస్తాడు, ఒంటరి మహిళలకు అది లేదు. రైతు బంధు సరిగా లేదు, రైతు బీమా అనేది సరిగా లేదు. అంతా అనుకున్నాము కానీ అంత డొల్లు అని తెలిపోయింది. అయితే నేను గెలవనని తులం బంగారం ఒప్పుకున్నాడు, 1,16,100 పెళ్లిలకు ఒప్పుకున్నాడు, 4000 పింఛన్ ఇస్తానన్నాడు. అత్తలకు, మామలకు, కోడళ్లకు, ఆడవిళ్ళకి ఇస్తాను అన్నాడు. ఆయన ముఖానికి 5 పైసలు కూడా ఇదివరకు వెయ్యలేదు. మహిళలకు 2500 ఇస్తున్నావు, ఏడిచ్చినావు. 2000 పింఛన్ని 4000 చేస్తాను, చేసినావా? ఇంకా 2 నెలల నుంచి పింఛన్స్ ఇస్తలేవు. నువ్వు వచ్చే వాళ్ళకు కూడా ఆపేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని నీ ఇంట్లో దాచిపెట్టుకోవడానికే సరిపోతుంది.